అనంతపురం హైవేపై మైనర్లు ర్యాష్ డ్రైవింగ్తో రెచ్చిపోయారు. షట్లు విప్పి ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారు గంజాయి మత్తులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గంజాయి బ్యాచ్ కాదు అని పోలీసులు ఇప్పుడు క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో నిందితులను గుర్తించిన రాప్తాడ్ పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవింగ్పై చట్టపరమైన ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఆ యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రాణీనగర్లో ఉన్న మైనర్ బాలురు అని తేలింది. ఆ మైనర్ బాలులను వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వారి ఇంటి వద్దనే విచారించగా వారు ఈ నెల 1వ తేదీన బుక్కరాయ సముద్రంలో జరిగే తేరులో తిరునాళ్లకు అక్కడ ఉన్న రాణీనగర్లో ఉన్న విద్యార్థులందరూ వారందరూ కూడా 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న చిన్నపిల్లలు వాళ్ళందరూ కలిసి ఆ తిరునాళ్లకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్కూటీలను తీసుకోవడం జరిగింది. ఆ స్కూటీలలోనే వాళ్ళు తిరునాళ్లకు వెళ్ళి అక్కడి నుంచి ఐవారపల్లి వద్ద ఉన్న వంకలో ఈత కొట్టడానికని చెప్పి రావాలనుకున్నారు. ఆ వచ్చే దాంట్లో భాగంగా ఒక మైనర్ బాలురు యొక్క షర్ట్ చినిగిపోతే ఆ పిల్లవాడు అత్యుత్సాహంతో ఆ షర్ట్ తీసేసి బైక్ తోలడం జరిగింది. దీన్ని చూసిన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ నందు వారిని ఫాలో చేసి వారి వీడియో తీయగా ఆ షర్టు వేసుకొని మైనర్ పిల్లవాడు మా వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అతనితో వాదులాడడం జరిగింది. ఇందులో మేము మైనర్ బాలరు చేసిన తప్పుకు గాను అంటే వారి దగ్గర లైసెన్స్ లేకోకుండా మైనర్ బాలరుగా ఉండి బండి తోలినందులకు గాను వారి తల్లిదండ్రులను పిలిపించి వారి యొక్క బండ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ బండ్లను రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కోసం ఆర్టీఓ గారికి పెట్టడం జరిగింది. అనంతపురంలో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలవి. బైక్పై ముగ్గురు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా మైనర్లే. డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అతి వేగంతో వెళ్తూ ఉన్నారు. అంతేకాదు షర్ట్ విప్పి మరి వాళ్ళు బైక్ని నడుపుతూ ఉన్నారు. షర్ట్ చిరిగిపోవడంతో ఆ షర్ట్ను తీసేసి నడుపుతూ ఉన్నారు అని పోలీసులు వివరించారు. తొలుత చూసిన వాళ్ళందరూ అనుకున్నారు వీళ్ళేదో గంజాయి బ్యాచ్ అని అనుకున్నారు. రోడ్డుపై అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ కేరింతలతో వాళ్ళు వెళుతూ ఉంటే పైగా ముగ్గురు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుని వెళుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వీడియో తీస్తున్న వ్యక్తుల పట్ల కూడా దురుసుగా వీళ్ళు ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి బైక్ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసే చర్యలు తీసుకుంటామని